డీటెయిల్స్ చూస్తే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ట్రేడ్ డీల్ కు భారత్ అంగీకరించిందని అమెరికా ప్రకటించింది. అమెరికా ఇంధనం, గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకోనుంది. వాణిజ్య ఒప్పందంపై అధికారిక ముసాయిదాను విడుదల చేసింది అమెరికా. భారత్ ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18%కి తగ్గించినట్లు అమెరికా ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకారం తెలిపింది. ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలుకు భారత్ అంగీకారం తెలిపింది. సోయాబీన్ ఆయిల్ పై సుంకాలు 0%, వైన్, స్పిరిట్స్ ఉత్పత్తులపై సుంకాలు 0%కి భారత్ తగ్గించనుంది. మరోవైపు భారత్ అమెరికా ఒప్పందంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి వ్యక్తిగతంగా కృషి చేసినందుకు ట్రంప్ కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాల్ని ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే అంటే అమెరికా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలకు అర్ధరాత్రి అంటే వైట్ హౌస్ ఒక కీలక ప్రకటన చేసింది. దాదాపు వారం రోజుల క్రితంగా ఏదైతే వాణిజ్యపరమైనటువంటి చర్చలు ఫలప్రదమయ్యాయంటూ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఎక్స్ వేదికగా మెసేజ్తో పాటు అప్పటి నుంచి కూడా ఊపందుకున్నటువంటి ఏదైతే అంటే ఒక చట్టపరమైనటువంటి అనుకోవచ్చు, ఒక కాగిత రూపంలో వైట్ హౌస్ విడుదల చేసేటటువంటిది ఏదైతే స్టేట్మెంట్ కొరకు కూడా ఎదురు చూసినటువంటి క్షణాలు అర్ధరాత్రి 12 గంటల డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ దాదాపు అంటే 50% ఉండేటటువంటి ఏదైతే టారిఫ్ ను 25% కు అంటే ఏదైతే 25% ఏదైతే ఎక్స్ట్రా ఏదైతే విధించిందో దానిని రద్దు చేయడం ఒకటి, 25% నుంచి 18 అంటే 18% వరకు కూడా ఏదైతే ఉన్నటువంటిది టారిఫ్ను తగ్గించినట్లు ఇరు దేశాల మధ్య కూడా రానున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాల్లో ఇది ఒక కీలక ప్రకటన అంటూ కూడా వైట్ హౌస్ ఒక కీలకంగా ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు జరిగినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఏదైతే ఒప్పందం దీనికి సంబంధించినటువంటిది పీయూష్ గోయల్ కూడా ఒక కీలక ప్రకటన చేయడము, అంతేకాకుండా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించినటువంటిది ఎక్స్ వేదికగా స్పందించినటువంటిది. మరొకటి ఇక్కడ ఏదైతే అంటే రానున్నటువంటి 2030కి సంబంధించినటువంటి వరకు కూడా దాదాపు వాణిజ్యపరమైనటువంటిది ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అనేక వస్తువులపై కూడా అటు అంటే ఆహార వస్తువులు అనుకోవచ్చు, అంటే లెదర్, తర్వాత క్లాత్స్కి సంబంధించినటువంటిది ఏదైతే ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులను 18%గా అంటే తగ్గిస్తున్నట్లు కూడా ఇటు టారిఫ్ ఏదైతే వైట్ హౌస్ వెల్లడించినటువంటి వివరాల్లో చాలా కీలకంగా ఇరు దేశాల మధ్య దీనికి సంబంధించినటువంటిది కీలక ప్రకటన, దీనికి సంబంధించినటువంటి సంతకాలు మొత్తం కూడా అర్ధరాత్రి జరిగినటువంటిది. అయితే మొదటి దశ అంటే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే వాణిజ్యపరంగా ముందుకు వెళ్ళేటటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ రూపంగా మనకు మార్చ్ మొదటి వారానికి దీనికి సంబంధించినటువంటిది అంటే కాగితాల రూపకంగా అనుకోవచ్చు, ఏదైతే మనకు ఆర్థిక పరమైనటువంటిది ఫైనాన్స్ కి మార్చ్ 31తో మనకు ఏదైతే ఎకానమీకి సంబంధించినది ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా మార్చ్ మొదటి వారం రెండో వారం నుంచి కూడా ఇది మనకు అంటే అమెరికా నుంచి వచ్చేటటువంటి పత్రాలని చెప్పవచ్చు. దాదాపు 50% నుంచి 18%కి తగ్గించడము, దాదాపు 25% రద్దు చేయడంతో ఒక్కసారిగా కూడా మరింత వాణిజ్యపరమైనటువంటి ఏదైతే ఎగుమతులు దిగుమతులు కూడా ఊపందుకొనున్నాయి. ఇందులో భాగంగానే అంటే ఎప్పుడు కూడా నాకు ఉండేటటువంటి స్నేహితుల్లో ప్రధాని మోదీ నా గొప్ప స్నేహితుడు అంటూ ఏదైతే వ్యాఖ్యానించినటువంటిది, ఈ వ్యాఖ్యలు కూడా మరొకసారి నిన్న రాత్రి కూడా మరొకసారి కూడా వ్యాఖ్యానించినటువంటిది ఇక్కడ ఒక సందర్భం అని చెప్పవచ్చు. అయితే మనకు ఇప్పుడు ఉండేటటువంటి ప్రస్తుతం ఉండేటటువంటి 17 లక్షల కోట్లకు పైగా ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు దాదాపు 2030కి మాత్రము
$500 బిలియన్లకు పెరిగే విధంగా కూడా టార్గెట్ గా ముందుకు వెళ్తున్నట్లు కూడా ఈ ఏదైతే వైట్ హౌస్ ప్రకటించినటువంటి ప్రకటించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో దీన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల్లో ఇక్కడ అంటే మనకు ఏదైతే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల్లో ఇటు గ్రెయిన్స్ కి సంబంధించినటువంటిది, తర్వాత పశువుల దానకు సంబంధించేటటువంటి ఎర్ర జొన్నలు అంటే ఎక్కువగా సమృద్ధిగా పండేటటువంటి మన దేశంలో వీటిని ఎగుమతి చేసుకోవడానికి అమెరికా ఎప్పుడు కూడా మనతో బిజినెస్ పరంగా వాణిజ్య పరంగా ముందుకెళ్తున్నటువంటిది. గతంలో కూడా ఈసారి వీటిపైనే ఫోకస్ చేస్తూ తర్వాత పండ్లు, తర్వాత సోయాబీన్ నూనె, తర్వాత ఇక్కడ వైన్, తర్వాత స్పిరిట్ కి సంబంధించినవి కూడా ఇక్కడ దిగుమతి వస్తువులు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎగుమతి వస్తువులు అక్కడ నుంచి ఎగుమతి చేసుకునేటటువంటిది ఏదైతే టెక్స్టైల్స్ అంటే దుస్తులు, తర్వాత లెదరు, తర్వాత దీనికి సంబంధించినటువంటిది రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, తర్వాత ఏదైతే హోమ్ మేడ్ సంబంధించినటువంటి వస్తువులపై కూడా ఇక్కడ చాలా క్లియర్గా 18% సుంకాన్ని విధిస్తున్నట్లు కూడా ఈ ఏదైతే వైట్ హౌస్ వెల్లడించినటువంటి అంశాల్లో చాలా కీలకంగా ప్రకటించినటువంటిది. కానీ ఏదైతే గత కొన్ని నెలలుగా ఉండేటటువంటి ఇటు ఇండియా అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలపై అటు టారిఫ్ల మోతతో మోగించినటువంటి దాదాపు కొన్ని నెలలుగా ఉండేటటువంటి ఏదైతే అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరొకసారి వైట్ హౌస్ వేదికగా అర్ధరాత్రి 12 గంటలకు ట్రంప్ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాల ప్రకారంగానే ఈ కీలక ప్రకటన వెలువడిందని చెప్పవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.